అవును రాహుల్, నేను పెళ్ళంటూ చేసుకుంటే అది మళ్ళీనే. ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పే లోపునే నాన్నగారికి ప్రమాదం జరిగింది. దయచేసి నన్ను అర్థం చేసుకో రాహుల్. ఆ కన్య నిండు మనస్సుతో నిన్ను ఇష్టపడి మనువాడిన తరువాత బలి ఇస్తేనే నీ కోరిక సిద్ధిస్తుంది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ మలి. మహి అంతా చెప్పింది. మహి సెలెక్షన్ సూపర్. తొందరలోనే మీ పెళ్లి చూసి అమెరికా వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను కూడా మీతో పాటు గుడికి రావచ్చా? దానికే ఉంది రా. డ్రైవింగ్ బాగా చేసేవాడు లైఫ్ని కూడా స్మూత్గా డీల్ చేస్తాడంట. మా మహి చాలా లక్కీ గర్ల్. నేను వచ్చిన రోజునే అసలు మీ ఇద్దరి విషయం నాకు చెప్పేస్తుంటే ఆ రోజే మ్యాటర్ క్లోజ్ అయిపోయేది కదా. ఎప్పుడేం జరగాలో అప్పుడే జరుగుతుంది. ఇప్పుడు ఏం జరగబోతుందో నీకు తెలీదురా. నువ్వు బయట దూకే నేను చెప్తున్నాను. నువ్వు దూకే. వెళ్ళిపో రాహుల్, నువ్వు వెంటనే అమెరికా వెళ్ళిపో. నిన్న జరిగిన ప్రమాదం గురించి తెలిసిన తర్వాత నీకేమైనా జరుగుండుంటే వద్దు బాబు, వెంటనే వెళ్ళిపో. అత్తయ్య, నేను ఇక్కడికి వచ్చింది మీ సంతోషాల్లో భాగం పంచుకోవడానికే కాదు, మీ కష్టాల్ని కూడా పంచుకోవడానికి. బాధపడకండి మాయా, బాధపడకండి. ఎవరేం చెప్పినా ఇక్కడి నుంచి వెళ్ళను. మా ఆయన్ని పెళ్లి చేసుకునేది నేనే. మీ కోరిక తీరకుండా వెళ్ళను మావయ్య, వెళ్ళను. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం అని చెప్పగానే వెళ్ళిపోతాననుకున్నారా? నీకిప్పుడు ఒకే ఆప్షన్ ఇస్తున్నాను. మహిని ఇంటిని వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఈడు ఎరిపప్పులా కనపడుతున్నాడు రా నీకు. అసలు ఏమనుకుంటున్నారా నా క్యారెక్టర్ గురించి? చూస్తానికి స్మూత్ గా నీట్ గా ఉన్నాన్ని ఓ తెగరచ్చిపోయి డ్రామాలు ఆడేస్తున్నావు. డర్టీ పిక్చర్ చూపిస్తాను రోయ్. చూడు, కదిలిస్తే ఈ కంట్రీలో నా అంత కంత్రి అదవ ఇంకోటి ఉండవు. నేనుండగా మహీని కాదు కదా, మహి ఒంటి మీద చున్నీని కూడా టచ్ చేయలేవు. నువ్వు నాకు ఒకటే ఆప్షన్ ఇచ్చావు, నేను నీకు రెండు ఇస్తున్నా. ఒకటే, తట్టా పుట్టా సత్తుకుని విమానం ఎక్కి అమెరికా వెళ్ళిపో. రెండు, నువ్వు వెళ్ళలేదనుకో ఎరగొట్టి పార్సల్ చేసి నేనే కొరియర్ చేస్తా.
ఓ ఓ ఓ ఒరే స్వాతిముత్యం, మహి నాది. మహిని పెళ్లి చేసుకునేది కూడా నేనే. ఏ అంట చూసుకునిరా నీకింత ధైర్యం? భయపడుతున్నావా మళ్ళీ? చావు గురించి నేను ఎప్పుడు భయపడలేదు సాంబయ్య. నేను ఆలోచించేదల్లా నా చెల్లి గురించి. నీ నేస్తం నేనున్నానుగా. నీ చెల్లి గురించి ఆందోళన చెందుకు. మహేశ్వరికి ఏ అపాయం కలగకుండా నువ్వు చూసుకో. సంపూర్ణ సూర్యగ్రహణానికి ఇంకా 4 రోజులే ఉంది. పరమేశ్వర! అందక ఏమి ఈ ఆగమనం? ఎందులక రోదనం? ఇది రోదన కాదు, మత్హృదయావేశ సంచలిత ఆక్రందన. కారణం నీవే. నేనా? అవును. మహేశ్వరిని మనువాడు నా ప్రయత్నమునకు అడ్డురానని నాకు వరమిచ్చితివి. అవును, నీవు ఏమి కోరితువో అదే నేను ఇచ్చితిని. అటులైన అట్టి నా ప్రయత్నమున నాకు అడ్డు వచ్చిన ఆ మల్లిని ధర్మ విరుద్ధముగా ఎందులకు కాపాడితివి? భక్తుని కాపాడుకొనుట భగవంతుని ధర్మము. శిరమునే ఖండించి నైవేద్యముగా అర్పించిన ఈ అంధకుని కన్నా భక్తుడా వాడు? నీ భక్తి స్వార్థజనితం. అది లోక వినాశక హేతు. అతనిది నిస్వార్థ భక్తి, లోక కళ్యాణకారకం. అటులైన నాకిచ్చిన వరమునకు అర్థమేమి? అది వ్యర్థము. నీకు అడ్డురానని వరమిచితిని గాని అతనికి సాయము చేయనని అనలేదు. అటుల నీవు కోరను లేదు. అహో, ఏమి ఈ మాటల గారడి? ఆ మాయావి విష్ణువు వలె నీవును వాక్చతురత చూపి ఈ అంధకాసురుని మోసగించ ప్రయత్నించకు. నీ ఆటలు నా దగ్గర సాగావు. శివా, మరల చెప్పుచుంటిని, నీవిచ్చిన వరము ప్రకారము నా పరిణయ యత్నము నిర్విఘ్నముగా జరుగవలెనన్న ఆ మల్లికి నీ అండ ఉండలాదు. అందకుడు అన్న పేరు సార్థకం చేసుకున్నావు అందక. నీ స్వయంకృత అపరాధమునకు నన్ను నిందించుచుంటివా? స్వయంకృతాపరాధమా? అవును, నీ కార్యసిద్ధికి ఆటంకమని భావించి ఏ బాలుడనైతే అంత ముందించితినని నీవు అనుకొనుచున్నావో ఆ బాలుడే మళ్ళీ. అసంభవం! వాడిని ఆనాడే అంత ముందించా. అదే నీ అజ్ఞానం. మహిని మనువాడ విధి నిర్ణయమున జన్మించిన కారణ జన్ముడు మళ్ళీ. కపట నాటక సూత్రధారి, నీ కుతంత్రమంతయు బోధపడినది. మహేశ్వరా, ఇప్పటి వరకు నేను నీ భక్తుడిని. ఈ క్షణం నుండి నువ్వు నా శత్రువువి. ఇంతవరకు నా భక్తిని మాత్రమే చూసావు. ఇక పైన నా పగని చూస్తావు. నీవే కాదు, మీ ముక్కోటి దేవతలందరూ ఏకమై వచ్చిన ఆ మల్లిని నా నుండి కాపాడుకోలేరు. వాణ్ణి అంత ముందించి మహేశ్వరిని మనువాడి బలిగించి పంచభూతములను నా గుప్పెట బిగించి 14 భువనములను పాలించెదా. వినాశకాలే విపరీత బుద్ధి.
మళ్ళీ ఇన్నాళ్ళకి నీ కళ ఫలించింది. ఎలా జరిగింది? ఇది మెడికల్ ఫీల్డ్లో ఒక మిరాకిల్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ దేవుడే నిజంగా నీ చెల్లిని కాపాడు. నా బంగారు తల్లి. మ్వా. స్వామీజీ కూడా కాశీ నుంచి వచ్చేసారు కాబట్టి వదిన చెప్పినట్టుగా మనందరూ ఆశ్రమానికి వెళ్ళి మహి పెళ్లి విషయం రేపే డిసైడ్ చేశారు.